అర్థం చేయించే ప్రయత్నం చేసిన సోదరులు నాయకులు సాయి నాగేంద్ర గారికి వేదిక మీద కూర్చున్న పంచాయతీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ భీమా కొరేగావ్ యుద్ధం చారిత్రక దృక్పథం అనే అంశం మీద తెలంగాణ జిల్లాల మహాత్మా జ్యోతిరావు ఫులే యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా చాలా సంతోషం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జనవరి 1 నాడు చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము అనుకొని ఇలా మీటింగ్ రూపంలో సెలబ్రేట్ చేసుకున్నాం. మిగతా వాళ్ళందరూ ఏదో ఒక వినోదంలో బిజీగా ఉంటే మనం ప్రతి ఏటా జనవరి 1 తారీఖు నాడు ఈ మీటింగ్లోనే ఎంగేజ్ అయ్యాం. ఎందుకు ఈ అంశం మీద చర్చించాలి, దీని గురించి దేశమంతా ఎందుకు మాట్లాడుకుంటున్నది అనే విషయాన్ని ఒకసారి మనం మాట్లాడుకోవాలి. బహుశా ఒక 3-4 ఏళ్ల క్రితం అనుకుంటా భీమా కొరేగావ్ ఉత్సవాలకి వెళుతున్నటువంటి వాళ్ళ మీద దాడులు చేసి దాన్ని ఒక అల్లర్లుగా మార్చి ఆ తర్వాత ప్రభుత్వమే కొంతమంది మీద కుట్రదారులు అనే ఆరోపణ మోపి సంవత్సరాల తరబడి జైల్లో బంధించిన విషయం కూడా మనకు తెలుసు. భీమా కొరేగావ్ ఉద్యమాన్ని తెర వెనుక నుండి నక్సలైట్లు నడుపుతున్నారు అనే ఒక అపవాదుని ఆరోపణని ప్రచారం చేయడం ద్వారా పూనాకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమా కొరేగావ్కి లక్షలాది మందిగా తరలి రాకుండా జనాల్ని అడ్డుకోవడం అనే ఒక ప్లాన్ని ఆనాడు నా ప్రభుత్వం చేసింది. ఏటేటా భీమా కొరేగావ్ గురించి తెలుసుకొని దేశం నలుమూలల నుండి ఆ భీమా కొరేగావ్కు వెళ్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉన్నది. మనం ఊహించలేము, అంతమంది అక్కడికి వస్తారు. సుమారు ఒక 10 లక్షల మందికి పైగా భీమా కొరేగావ్కి ప్రజలు అన్ని కులాల వాళ్ళు వస్తారు. అక్కడికి అది ఒక జాతరలాగా తలపిస్తుంది. కానీ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ భీమా కొరేగావ్ యుద్ధంలో పాల్గొన్న వీరులని జ్ఞాపకం చేసుకుంటారు. ఆ వీరత్వాన్ని మనం కూడా తిరిగి పొందాలి అనే ఆలోచన చేసే విధంగా మాట్లాడడము, అక్కడ సభలు సమావేశాలు జరగడం అనేది మనం చూస్తున్నాం. ఇవాళ ఇంకా సోషల్ మీడియా బాగా డెవలప్ అయి ఉన్నది కాబట్టి యూట్యూబ్లో లైవ్లు చూడొచ్చు, ఫేస్బుక్లో లైవ్లు కూడా చూడొచ్చు. అట్లా మనం చాలా స్పష్టంగా అక్కడ జరుగుతున్న ఒక వేడుకని చూసి అయ్యో మనం అక్కడికి వెళ్ళలేకపోయామని అనుకుంటాం. మహారాష్ట్ర చరిత్రలో 2 రోజులు చాలా కీలకమైన రోజులు. ఒకటి దసరా పండుగ రోజు. దసరా పండుగ రోజు నాగపూర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధాన్ని తీసుకున్న ఆ చైత్య భూమిలో లక్షలాది మంది అక్కడికి తరలిస్తారు. సుమారు 50 లక్షల మంది వరకు అక్కడికి వచ్చి బౌద్ధాన్ని అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనని సెలబ్రేట్ చేసుకుంటారు. అది మొత్తం మహారాష్ట్ర ఈవెంట్స్లోనే అతిపెద్ద సంఘటన. రెండోది భీమా కొరేగావ్ సంఘటన. ఈ 2 సంఘటనలు చాలా పెద్ద ఎత్తున మహారాష్ట్ర ప్రజలు అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది అంబేద్కర్ పూలే ఐడియాలజీతో పనిచేసే వాళ్ళు, సమాజం మారాలని కోరుకునే వాళ్ళు వచ్చేటువంటి 2 సంఘటనలు. మిత్రులారా, చరిత్రని తెలుసుకోకపోతే చరిత్రని నిర్మించలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటాడంటే, ఎవరైతే చరిత్రను తెలుసుకోరో వాళ్ళు చరిత్రను నిర్మించలేరు అని అంటాడు. అయితే ఎలాంటి చరిత్రను తెలుసుకుంటే ఎలాంటి చరిత్రను నిర్మాణం చేస్తారు? చరిత్ర ఏది అసలు? ఏది చరిత్ర, ఏది చరిత్ర కాదు? చరిత్రకి ఆధారము, సాక్ష్యము ఉండాలి, ఒక ఎవిడెన్స్ ఉండాలి చరిత్ర. అది లిఖితపూర్వకమైన ఆధారం కావచ్చు, శిలాశాసనం కావచ్చు, లేదా ఒక కట్టడం కావచ్చు, లేదా ఒక రైటింగ్ కావచ్చు. ఏదో ఒక ఆధారం ఉండాలి. ఆధారం లేకుండా ఇక్కడ ఒక నాగరికత ఉండేది, ఇక్కడ ఒక రాజ్యం ఉండేది, ఇక్కడ ఒక ప్రభువు పరిపాలించేవాడు, ఇక్కడ ప్రజలు చాలా గొప్పగా బతికేవాళ్ళు అని అనుకోవడం